నమస్కారం. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ లక్ష్మీ హారిక. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాహనం అనేది ఒక అనివార్యమైన భాగమైపోయింది. అయితే రోడ్డుపై వాహనం నడపడం ఎంత ముఖ్యమో దానికి సరైన రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. మోటార్ వాహనాల బీమా కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడే శ్రీరామ రక్ష. ఈరోజు మన షోలో మోటార్ వాహనాల బీమాకు సంబంధించిన పూర్తి వివరాలను, కొత్త నిబంధనలను, ఇంకా క్లెయిమ్ ప్రక్రియలను మనకు వివరించడానికి ప్రముఖ బీమా నిపుణులు శ్రీమతి సరస్వతి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే సరస్వతి గారు. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నమస్తే అండి అందరికీ. సో మేడం, ప్రేక్షకులు తమకున్న సందేహాలను లైవ్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. అంతకంటే ముందు ఈ మోటార్ వాహన బీమాపై పూర్తి అవగాహన కోసం సరస్వతి మేడం గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్, మనం చూసుకున్నట్లయితే మోటార్ వాహనాల బీమా అంటే ఏంటి, అసలు ఇది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ ఉండాలా? మోటార్ బీమా అనేది అందరికీ ఉపయోగపడేది, తర్వాత అందరికీ రక్షణ కల్పించేది. అది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీరు వెహికల్ తీసుకున్న తర్వాత షోరూమ్ నుంచి బయటకు వచ్చే ముందే మీరు బీమా చేయాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ వెరీ ఫస్ట్ డే మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఏ చిన్న యాక్సిడెంట్ అయినా ఏదైనా మీకు కవరేజ్ ఉంటుంది. మీరు అది కనుక తీసుకోకపోతే మీకు ఎటువంటి ఫలితము ఉండదు. దానికి యూ కెనాట్ గెట్ ఎనీ మనీ. మీకు క్లెయిమ్ చేస్తే అమౌంట్ డబ్బులు అనేవి ఏమీ రావన్నమాట. సో ఏ వెహికల్ అయినా సరే రోడ్డు మీద ప్రయాణించడానికి రావాలి అనే దానికి ముందుగానే వాహన బీమా తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి గాను అందుకనే షోరూంలోనే వెహికల్ తీసుకున్నప్పుడే వాళ్ళు బీమా ఇన్సూరెన్స్ మేము చేస్తామండి, ఈ కంపెనీయా ఆ కంపెనీయా, ప్రైవేట్ కంపెనీ కావాలా లేకపోతే నేషనలైజ్డ్ బీమా కంపెనీలు ఉన్నాయి అవి కావాలా, ఆప్షన్ విల్ బి గివెన్ టు యూ. బట్ దే విల్ ట్రై వేర్ ఎవర్ దే గెట్ మోర్ కమిషన్. దాని మీద మిమ్మల్ని ఫోకస్ చేయాలి, మీకు అందులోని పాలసీ ఇవ్వాలి అని ట్రై చేస్తారు ఏజెంట్. అని ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ బీమా కంపెనీలు, ఇప్పుడు నేషనల్ కానీ, న్యూ ఇండియా కానీ, ఓరియంటల్ కానీ, యునైటెడ్ ఇండియా, ఇవన్నీ గవర్నమెంట్. మిగిలినవన్నీ మీకు ప్రైవేట్. తర్వాత ఆఫ్టర్ 2000 తర్వాత వచ్చాయి ఇవన్నీ. సో అప్పటి వరకు ఏంటంటే ఇది పాత అంతానేమో 4 కంపెనీలు ఉండేవి. జస్ట్ ఎల్ఐసి ఎలా ఒకటే ఉందో, జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఈ 4 కంపెనీలను కలిపి జనరల్ ఇన్సూరెన్స్ అని ఒక దీని కింద ఒక బ్యానర్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ. ఈ ప్రైవేట్ అన్నీ వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెరిగింది. గవర్నమెంట్ రేట్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ దాని మీద కొంచెం తక్కువే ఉంటుంది. బెనిఫిట్స్ అంటారా, బెనిఫిట్స్ అందరికీ ఉంటాయి. ఆ పాలసీలో ఉంటాయి, ఈ పాలసీలో ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ పాలసీలో బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసేటప్పటికి డిఫరెన్సెస్ వస్తాయి అండ్ మనీ వాల్యూస్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దానివల్ల ఓకే. సో మ్యామ్, మనం చూసుకున్నట్లయితే మరి థర్డ్ పార్టీ అంటారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో దానికి సంబంధించి మీరు ఇప్పుడు మీరు ఒక వాహన బీమా పాలసీ తీసుకుంటే దానికి 2 పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఓడి అంటాం, ఓన్ డ్యామేజ్. సో రైట్ సైడ్ వచ్చేసి టీపీ అని ఉంటుంది, థర్డ్ పార్టీ అని. సో ఓన్ డ్యామేజ్ లో ఏంటంటే మీకు వెహికల్కి ఎక్కడైనా దెబ్బ తగిలినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి దాంట్లో, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అవన్నీ ఉంటాయి. అదే థర్డ్ పార్టీ అంటే వెహికల్కి డ్యామేజ్ అయితే మీకేం రాదు. థర్డ్ పార్టీ ఎవరికైనా ఇంజురీ అయిందా, పర్సన్కి ఇంజురీ అయిందా, డెత్ అయిందా, దానికి వస్తుంది వాళ్ళకి, కానీ వెహికల్కి రాదు. అందుకని 2 కలిపి ఓడి అండ్ టీపీ అంటాం పాలసీలో. సో ఈ 2 కూడా మస్ట్ 2 మస్ట్. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ దీని ప్రకారం న్యూ వెహికల్స్ అన్నింటికి కూడా 2 కంపల్సరీ. బట్ కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ 5 years నాకేం క్లెయిమ్ రాలేదు కదా, నాకు ఏమి యాక్సిడెంట్లు అవ్వలేదు, ఏం లేదు, ఓన్లీ థర్డ్ పార్టీ తీసుకుంటే సరిపోతుంది, తక్కువ ప్రీమియము, తక్కువ డబ్బులు పే చేస్తాను, దానివల్ల నాకు డబ్బులు మిగులుతాయి, ఇలాంటి ఆలోచనలు జనాల్లో ఉంటాయి అవి. సో మనీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు కొంచెం ఎకానమీ ఎలా అవుతుందా అనే దీంట్లో చూస్తారు. సో అందుకని అది థర్డ్ పార్టీ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీథింగ్.
బికాజ్ అవతల వ్యక్తికి ఏదైనా ఇంజురీ అయినప్పుడు థర్డ్ పార్టీ కనుక లేకపోతే, ఇప్పుడు కార్ నాదే అనుకోండి, నేను నడిపిస్తాను, థర్డ్ పార్టీ లేదు, యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఎవరు దాని జిమ్మేదారు అవుతారు, ఎవరు డబ్బులు ఇస్తారు ఆ వ్యక్తికి కానీ, యాక్సిడెంట్ అయినందుకు హాస్పిటలైజేషన్ ఖర్చులు కానీ ఇవి కానీ, డెత్ అయినా కూడా ఆ కాంపెన్సేషన్ నేను ఇవ్వాలి. ఐఎమ్ లైబుల్ టు పే. సో ఆ లైబిలిటీ మనం థర్డ్ పార్టీ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. ఓకే ఇఫ్ ఇన్సూరెన్స్ ఈస్ దేర్ మీన్స్ ఓన్లీ అప్పుడు మాత్రమే, తీసుకున్న పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే. అది ఓకే. అయితే మనం చూసుకున్నప్పుడు కొత్తగా వాహనం కొనుగోలు చేస్తారు, సో దానికి పర్టికులర్గా ఒక 3 years లేదా ఒక 5 years ఇట్లా చెప్తారు. సో అలా పర్టికులర్గా 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు అని ఎందుకు చెప్తారు మ్యామ్? అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రూల్స్లోనే వాళ్ళు ఇస్తున్నారు 3 years or 5 years థర్డ్ పార్టీ. అదేంటంటే ఒకటేసారి మీరు వెహికల్ తీసుకున్నప్పుడు, పాలసీ తీసుకున్నప్పుడే లంసమ్ పేమెంట్ ఫర్ 3 years or 5 years అది తీసుకుంటారు. ఆ పీరియడ్లో మీరు ఈ పార్ట్కి మాత్రమే ఇన్సూరెన్స్ రెన్యూ చేయరు, బట్ అదర్ పార్ట్ ఉంది కదా, ఓడి పార్ట్, ఆ ఓడి పార్ట్కి మాత్రం మీరు ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేయాలి. ఓడి పార్ట్ cannot be renewed at a time for 3 years or 5 years. దానికి ఇది చాలా మందికి తెలియదు. అది లేదు, ఓడి పాలసీ ఎవ్రీ ఇయర్ రెన్యూ అవ్వాలి. అది అప్పుడు ఎవ్రీ ఇయర్లో రెన్యూవల్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రీమియంలో కానివ్వండి, రేటింగ్ అంటే ఐవిడి అంటాం, ఇన్షూర్డ్ వెహికల్. సో ఇది ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు మ్యామ్? అంటే ఈ ప్రీమియం అనేది మనకు ప్రైజెస్ లో కూడా వాల్యూస్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ మీరు 3 years పే చేస్తే దీన్ని మీరు ముట్టుకునే పని లేదు 3 years వరకు. ఆఫ్టర్ 3 years ఆర్ ఆఫ్టర్ 5 years ఏదైతే ఆ టెన్యూర్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మీరు దానికి మళ్ళీ దీంతో పాటు రెన్యువల్ చేయాల్సి. సో మనం చూసుకున్నట్లయితే యాడ్ ఆన్ కవర్ అంటే ఏంటి మ్యామ్? యాడ్ ఆన్ కవర్ అంటే ఇప్పుడు మామూలుగా మీరు పాలసీ తీసుకుంటే మీకు వెహికల్ కవరేజ్ ఇస్తారు, థర్డ్ పార్టీ ఇస్తారు, ఇలా ఉంటుంది. యాడ్ ఆన్ కవర్స్ దేనికి అంటే అవి ఎక్స్ట్రా ఫెసిలిటీ మీకు కావాలంటే, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఎలాగా, ఇప్పుడు అందులో నిల్ డిప్రిసియేషన్ అంటాం. మన కార్ యాక్సిడెంట్ అయినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే కొంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది, దాని వేర్ అండ్ టేరు ఇలా ఉంటాయని చెప్పి. అదే మీరు నిల్ డిప్రిషియేషన్ తీసుకుంటే మీకు ఆ అమౌంట్ డిడక్టబుల్ కాదు. యా, దట్ విల్ బి టేకెన్. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చూస్తారు, అది మీకేమి ఇది ఉండదు. అలాగే ఇప్పుడు మీకు వర్షాలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి, అలాంటి టైంలో ఈ సాధారణ బీమా అనేది ఒకటి మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇవన్నీ ఎక్స్ట్రా కవర్స్ తీసుకుంటే మీకు బాగా వర్తిస్తుంది. సో ఈ వరదలు ఇట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఉండాలన్నమాట, పాలసీ మంచిది. ఎక్స్ట్రా ఉంటే అది మనకి బాగా దాంట్లో అంటే మనం ఏమి డిడక్ట్ చేసుకోకుండా కంపెనీ నుంచి మనకి అమౌంట్స్ అన్ని వస్తాయి. ఓకే. సో మనం చూసుకున్నట్లయితే ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంజిన్ వేర్ అండ్ టేర్. ఇంజిన్ మనం వాడుకలో వాడుతున్నప్పుడు అది కూడా అరుగుదల వస్తుంది, దాంట్లో మనం ఆయిల్ ఉంది, దానికి మనం ఆయిల్ అది వేయాలి, ఆయిల్ సరిగ్గా లేకపోతే ప్రాబ్లం వస్తుంది, అటువంటి టెక్నికల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇఫ్ యూ టేక్ ద కవర్ ఫర్ ఇంజిన్ ప్రొటెక్షన్ అవి కవర్ అవుతాయి అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ లోనే. ఇది కూడా కవర్ అవుతుంది, యాడ్ ఆన్ కవర్. ఇది యాడ్ ఆన్ కవరే. ఇది క్లెయిమ్ వస్తే మీకు ఆ ఫ్లడ్స్ లో కవర్ అయిపోతుంది. ఇంజిన్ ఫ్లడ్స్ టైంలో ఆ లోపల ఉండిపోయి మీరు స్టార్ట్ అవ్వదు, ఇది అవ్వదు, ఇంజిన్ ప్రాబ్లం అయింది, లేదా ఫ్యూయల్ కూడా దాంట్లో వేసింది కూడా సరిగా లేదు, దానివల్ల డ్యామేజ్ అయింది అంటే ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ షోరూమ్ కి తీసుకొని వెళ్ళి చేయించవచ్చు అన్నమాట. ఓకే. ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తారో ఆ ఇన్సూరెన్స్ అక్కడ క్లెయిమ్ చేసేసుకొని. ఓకే. అంటే ఇప్పుడు మీరు క్లెయిమ్ చేయాలి అని అంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి యాక్సిడెంట్ అయిన. అండ్ వాళ్ళు వెరిఫికేషన్ కూడా వస్తారు అనుకుంటా కదా మ్యామ్? వెరిఫికేషన్ అంటే సర్వేయర్ని పంపిస్తాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఆఫీస్కి ఫోన్ చేయాలి, ఇంటిమేట్ చేయాలి, అది వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు మీ క్లెయిమ్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చెప్తారు మేము సర్వేయర్ అలాట్ చేస్తామండి, మీ వెహికల్ ఎక్కడుంది, ఏ గ్యారేజ్ లో ఉంది, ఎక్కడ పెట్టారు, ఎప్పుడు అయింది యాక్సిడెంట్, అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటారు. తెలుసుకుని సర్వే అరేంజ్ చేస్తారు. సర్వేయర్ ఈజ్ ఎ పర్సన్, ఆయన ఆ వ్యక్తి వెళ్ళి వెహికల్ ఇన్స్పెక్ట్ చేసి దాని ఎస్టిమేషన్ ఇస్తారు. దానికి ఇంత డ్యామేజ్ అయింది, ఇంత అమౌంట్ అవుతుంది అని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తారు. ఈ లోపల మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చి క్లెయిమ్ ఫామ్ అనేది ఉంటుంది, క్లెయిమ్ ఫామ్ ఫిల్అప్ చేయాలి.
ఓకే, మాన్యువల్ గా వెళ్ళి. మాన్యువల్గా. ఓకే. ఇది సెకండరీ. బట్ ఫస్ట్ టైం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు క్లెయిమ్ పార్ట్ అనే కాదు, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మామూలుగా మీరు పాలసీ తీసుకుంటారు. ఎస్ మ్యామ్. పాలసీ తీసుకున్నప్పుడు ఏ కంపెనీ పాలసీ అయినా సరే దాన్ని తీసుకున్న వ్యక్తి క్షుణ్ణంగా చదవాలి. ఓకే. దాంట్లో ఏమున్నాయి, ఏమి లేవు, నాకు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఎలా ఉంటుంది తెలియకపోయినా అడిగి తెలుసుకోవాలి. అది ఆ ప్రపోజల్ ఫామ్ అని ఉంటుంది. ఆ ప్రపోజల్ ఫిలప్ చేయాలి కంపల్సరీ. ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫిలప్ చేస్తున్నప్పుడే మీ అడ్రస్, మీ ఐడి ప్రూఫ్ అన్నీ ఉంటాయి అందులో, ఇన్వాయిస్, ఇవి అన్నీ కూడా ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్టెన్స్లో కూడా మీరు అన్నీ చదివి నేను అన్నీ అర్థం చేసుకున్నానని సంతకం పెడతారు అక్కడ. సో తర్వాత మళ్ళీ నాకు తెలీదు ఇది అనడానికి ఉండదు మీకు. సో మీరు ప్రపోజల్ తీసుకున్నప్పుడు, ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మీరు మొత్తం అన్నీ చదవాలి, చూసుకోవాలి. తెలియకపోతే ఏజెంట్ ఆర్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఎవరుంటే వాళ్ళని అడగాలి. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఎన్సిబి అంటే ఏంటి మ్యామ్? దీనివల్ల ప్రీమియం ఎలా తగ్గించుకోవచ్చు? నో క్లెయిమ్ బోనస్. నో క్లెయిమ్ బోనస్ అంటే ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత ఈ ఇయర్ నాకు క్లెయిమ్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ నా రెన్యువల్ వచ్చింది. రెన్యువల్కి వెళ్ళినప్పుడు క్లెయిమ్ లేకపోతే క్లెయిమ్ ఫ్రీ ఇయర్ అంటాం. క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ రెన్యువల్కి వెళ్తున్నప్పుడు మనకి దాని మీద 20% నుంచి స్టార్ట్ అవుతుంది డిస్కౌంట్ లాగా. అది వస్తుంది. ఇది ఇయర్ బై ఇయర్ అది ఓన్లీ ఓడి పార్ట్ లోనే, అది టీపీకి ఏం ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఓడి పార్ట్ లోనే మీకు కనపడుతుంది. ఇది ఇయర్ బై ఇయర్ దీని మాక్సిమం 50% వరకే ఉంటుంది. 5 years, 20, 25, 35, 40, 50 అలా ఉంటుంది స్లాబ్ దానికి. సో అదనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ఇన్సూరెన్స్ అనేది మనం పోర్టబుల్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫోన్స్ లో అయితే సిమ్స్ ఎలా పోర్టబుల్ చేసుకుంటామో వీటికి కూడా ఉంటుందా? బట్ బిఫోర్ హ్యాండ్ 45 days to 60 days లోపల మీరు ఏ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీకి ఈ కంపెనీ నుంచి మీ దగ్గర క్లెయిమ్ ఫ్రీ ఇయర్ మేమేం క్లెయిమ్ చేయలేదు ఇందులో వాళ్ళన్నీ ఇస్తారు, దాని డీటెయిల్స్ ఇస్తారు, పాలసీ డీటెయిల్స్ అవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. క్లెయిమ్ ఫ్రీ ఉండాలి. తర్వాత మీరు మళ్ళీ యాజ్ యూజువల్ అక్కడ కూడా ప్రపోజల్ ఫామ్ ఫిలప్ చేయాలి, అన్నీ చేయాలి. మ్యామ్ ఇప్పుడు ఒక క్లెయిమ్ నుంచి ఇప్పుడు ఒక ఈ ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో దాని నుంచి మనం వేరే ఇన్సూరెన్స్కి వెళ్ళిపోతున్నామంటే బెనిఫిట్స్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఇక్కడ తక్కువ ఉన్నాయి, దాంట్లో ఎక్కువగా ఉన్నాయి అనే వేలో కూడా వెళ్ళిపోతారు, రైట్? సో అలాంటప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ తీసుకున్న ఇన్సూరెన్స్కి ఏం చేయలేదు క్లెయిమ్స్, సో ఫ్రెష్గానే ఉంది. సో సెకండ్ వచ్చేదానికి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయనే రీజన్తోనే వెళ్ళిపోవచ్చా, ఆర్ఎల్స్ దీంట్లోనే ఉండిపోవచ్చా? అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్, కస్టమర్. ఇన్సూర్డ్ ఎలా అనుకుంటే అలాగా. నాకు ఇక్కడే చాలా మంది ఎలా అనుకుంటారంటే నాకు గవర్నమెంట్ కంపెనీయే బాగుంది, నాకు ఇక్కడే తక్కువ వస్తుంది, నాకు ప్రీమియం వస్తుంది, నాకు ఏం కావాలంటే ఇమీడియట్గా చేస్తారని. కొంతమందికి ఏంటి ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ కంపెనీస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూపిస్తారు, ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పి. కొంతమంది ఏంటంటే టెంప్టింగ్, మేము అక్కడే తీసుకుంటాము ఇక్కడ తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి రణభూమి అనే ఆవిడ అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. కాలర్ మేడం చెప్పండి మ్యామ్. మ్యామ్ లైవ్లోనే ఉన్నారు. హలో మ్యామ్. మేడం మీరు మాట్లాడండి. హలో చెప్పండి మేడం. మేడం గారు ట్రాక్టర్ గురించి కానీ చెప్తారా మేడం? మ్యామ్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా, మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. హలో మేడం, ట్రాక్టర్ గురించి కానీ చెప్తారా మేడం? కారేనా మేడం? హలో, కార్ గురించి మీ డౌట్స్ ఏంటో చెప్పండి మ్యామ్. మేడం మేడం గారు ట్రాక్టర్ గురించి కానీ చెప్తారా మేడం? కార్ సర్వీస్ గురించా మ్యామ్? ట్రాక్టర్ మేడం. మేడం మీ వాయిస్ మాకు ప్రాపర్గా లేదండి. ట్రాక్టర్ గురించి చెప్తారా మేడం? ట్రాక్టర్ గురించి చెప్తారా అంటున్నారు. ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కి సంబంధించి చెప్తారా అని అడుగుతున్నారు. ట్రాక్టర్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారా? కాదు మేడం, మా ఇంటికి పెద్ద అయినా చనిపోయినారు మేడం యాక్సిడెంట్ లో. వాళ్ళ ఇంటి పెద్ద అయినా చనిపోయారంట మ్యామ్ యాక్సిడెంట్ లో. చెప్పండి. హలో మ్యామ్ మీరు చెప్పింది వినపడుతుంది, చెప్పండి. మీ ఇంటి మేడం, మేము అనంతపూర్ జిల్లా తాడిపత్రి దగ్గర ఇది బుగ్గ దగ్గర యాక్సిడెంట్ అయింది మేడం. చెప్పండి ఎప్పుడైంది? మేడం ఆయన చనిపోయి ఇప్పటికి 2 ఏళ్ళు అయింది మేడం. మా మామగారు చనిపోయారు మేడం. మీరు ఆయన చనిపోయే టైంకి మీకు ఇన్సూరెన్స్ ఉండేదా? ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ఉండేదా? మాకు ఏం న్యాయం జరగలేదు మేడం, ఇంతవరకు ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు మేడం. అంటే మీకు ఆయన చనిపోయే ముందు ఇన్సూరెన్స్ ఉందా అని మ్యామ్ అడుగుతున్నారండి.
మేడం మామయ్య గారికి ఇన్సూరెన్స్ ఉండేదా ట్రాక్టర్కి? ఆ టైంలో ఆయన చనిపోయే టైంకి ఇన్సూరెన్స్ ఉండేదా? మేడం వస్తుంది అన్నారు మేడం, ఇంతవరకు ఏం రాలేదు మేడం. మీకు ఇన్సూరెన్స్ ఉందా మ్యామ్? మీ మామయ్య గారికి ఆల్రెడీ ట్రాక్టర్ ఉంది కదా, దానిపైన ఇన్సూరెన్స్ ఉందా? ట్రాక్టర్ మాది కాదు మేడం, వేరే వాళ్ళది. ఓకే. మరి వేరే వాళ్ళది అయినప్పుడు మీకు ఎలా క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది? మీరు దేని గురించి, వెహికల్ గురించి అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు? అంటే మీ మామయ్య గారికి కాంపెన్సేషన్ రావాలని అడుగుతున్నారా? ఓకే కాల్ కట్ అయిపోయింది మ్యామ్. మనం వేరే చూస్తున్నట్లయితే ఏ తప్పులు లేదా కారణాల వల్ల ఇన్సూరెన్స్ క్లైమ్స్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ వచ్చాయి లేదా అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది సమ్ టైమ్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏమైనా వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ ఆపోజిట్ పర్సనే వచ్చి చేసేస్తారు. అలాంటి టైమ్స్లో కూడా కొన్ని క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పాలసీ రన్నింగ్లో ఉండాలి. ఓకే. యాక్సిడెంట్ అయ్యే రోజుకి పాలసీ రన్నింగ్ ఉండాలి. నెంబర్ 2, ఎవరైతే వెహికల్ నడిపిస్తారో డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. అది కూడా ఇన్ఫోర్స్. ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది ఈ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని నేను డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటే క్లెయిమ్ ఈజ్ నాట్ పేయబుల్. దాని క్లెయిమ్ రాదు. అవి రెండు కంపల్సరీ. పాలసీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అవి రెండు మెయిన్. ఆ రెండు తర్వాత మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూసి దాన్ని బట్టి యాక్సెప్టెన్స్ రిజెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకే. మోస్ట్ ప్రాబబ్లీ అయితే రిజెక్ట్ అవ్వవు కదా మ్యామ్? జనరల్గా అవ్వదు. ఓకే. వెరీ రేర్ కేసెస్ ఎంతో కొంత అమౌంట్ కాంపెన్సేషన్ అనేది వస్తుంది. వెరీ రేర్ కేసెస్ వేర్ ఇలాంటివి ఫుల్ఫిల్ కానివి ఉంటే అప్పుడు రాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అది క్లెయిమ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అది ఓన్ పర్సన్ మిస్టేక్. సో ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీకి మనం ఎలా క్లెయిమ్ చేసి ఎలా సమర్పించాలి అంటే మనం ఆ ఫార్మ్స్ అవన్నీ కూడా, సపోజ్ ఆ పర్సన్ ఇప్పుడు వెళ్ళలేరు మ్యామ్, హాస్పిటలైజ్ అవుతారు, సో అనదర్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వేరే వాళ్ళు వెళ్ళి ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయడం అలా ఏమైనా ఉంటుందా? చేయొచ్చు, వెళ్ళొచ్చు, ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళ క్లెయిమ్ ఫామ్ కావాలంటే తీసుకువెళ్ళి ఆయన చేత సైన్ చేయించి తీసుకురావచ్చు. లేదా వాళ్ళ లీగల్ హైర్ అని ప్రూవ్ చేసుకోగలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టి చేయొచ్చు. ఆ క్లెయిమ్ ఫామ్ తీసుకున్నప్పుడు కూడా అన్ని వాళ్ళు ఏది వదలకుండా అన్ని చదివి క్షుణ్ణంగా చదివి దాన్ని ఫిలప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కూడా అదే చూస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాలసీ ఫోర్స్లో ఉందా లేదా. దానికి మేము 64 VB అని ఒకటి జనరేట్ చేస్తాం. 64 VB అది దాదాపు అది ఉంది అంటే కంపల్సరీ పాలసీ రన్నింగ్లో ఉంది అని తెలుస్తుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు తీసుకున్నారు మ్యామ్, ఇన్సూరెన్స్ ఆ రోజే అయిపోయింది, యాక్సిడెంట్ జరిగింది, సో నెక్స్ట్ ఇట్ ఈస్ వస్తుంది ఆ రోజే కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్. ఆల్రెడీ మనకి ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి. ఎస్. ఓకే. అంటే వెంటనే రెన్యువల్ చేయకపోతే కూడా కొంచెం ప్రాబ్లమ్స్, అంటే మీరు ఒప్పుకోరు కదా. రెన్యువల్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది? 30 days గ్రేస్ పీరియడ్. ఆ 30 days లోపల చేయొచ్చు. అలా అని ఏదో 30 days ఉంది కదా నేను ఎందుకు ఇప్పుడే కట్టాలి, ఇంకా 30 days నేను నా బ్యాంక్లో డిపాజిట్ ఉన్న డబ్బులు ఎందుకు తీయడం. కొంతమంది అట్లా అనుకుంటారు. మనం చూస్తున్న సార్ మ్యామ్ అలా అనుకుంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో చేసేస్తారు పేమెంట్స్ అనేవి. ఇప్పుడంతా ట్రెండ్ అంతా ఆన్లైన్లో పని అయిపోతుంది. ఇంట్లో కూర్చుంటే చేసేసుకోవచ్చు, మొబైల్ నుంచి చేసేసుకోవచ్చు, లేకుండా పని అయిపోతుంది. ఇది చాలా ఈజీ అయిపోయింది. ఆన్లైన్లో చేసేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. బట్ వెన్ ఎ క్లెయిమ్ అరైజెస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అలాగే పాలసీ కూడా ఒక్కొక్క కంపెనీ నుంచి వెంటనే వస్తుంది, ఒక్కొక్క కంపెనీ నుంచి పాలసీ కూడా మనకి తొందరగా రాదు. దెన్ హూ ఆర్ వి టు కాంటాక్ట్, ఎవరిని అడగాలి? ఇట్ డిపెండ్స్ అపాన్ ఇన్సూరెన్స్ కంపెనీ మ్యామ్. అంటే మనం తీసుకున్న మీరు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత లోకల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి అడిగితే వీళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళు మళ్ళీ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వాళ్ళ రీజనల్ ఆఫీస్కి ఎక్కడికైనా మెన్షన్ చేసి కనుక్కొని ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైం. ద సేమ్ వే ఇప్పుడు అలాగే క్లెయిమ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆన్లైన్లో పాలసీ తీసేసుకున్నాం, ఓకే బాగానే ఉంది, అంతా నడిచిపోతుంది, అయిపోయింది. బట్ వెన్ క్లెయిమ్ కమ్స్ అక్కడ కూడా సేమ్ ఇదే. వాళ్ళు ఏం ప్రపోజల్లో మీరు ఏం తీసుకున్నారు, ఏం ఉన్నాయి, ఏం లేవు అనేది మీరు చదవరు. అప్పుడు క్లెయిమ్ వచ్చినప్పుడే ఆన్లైన్లో తీసుకుంటే ప్రాబ్లం. ఓకే. సో నార్మల్గా అయితే అట్లా ఏమి ఉండదు. ఓకే. సో మీరైతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎక్కడి నుంచి ఇష్యూ అయిందో పాలసీ మనకు కొంచెం కన్ఫ్యూషన్. అది సెంట్రల్ ఆఫీస్ ఏది, ఎక్కడి నుంచి అనేది.
ఇలా తీసుకుంటే మీరు లోకల్గా తీసుకున్న వాటికి వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ ఆర్ ఏ గవర్నమెంట్ కంపెనీ ఏదైనా కూడా వాళ్ళ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అది మనం కనుక్కోవాలంటారు అక్కడ వెళ్ళి మనం కనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ పాలసీ నెంబర్కి ఆన్లైన్ పాలసీ నెంబర్కి కూడా తేడాలు ఓ ఇలా కూడా ఉంటుంది మ్యామ్. చాలా మందికి ఇది తెలియక పేమెంట్స్ చేసేసాక కూడా చెక్ చేసుకునే కొంతమంది ఉంటారు. తెలుసు. అక్కడ ఆన్లైన్ పాలసీ ఒక నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ లోకల్ మనకు వచ్చే నెంబర్ డిఫరెంట్. సో మ్యామ్ మనం చూసుకున్నట్లయితే క్యాష్లెస్ గ్యారేజ్ అంటారు. సో ఈ నెట్వర్క్ అంటే ఏంటి అసలు? క్యాష్లెస్ గ్యారేజ్ అంటే ఇప్పుడు టైఅప్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి కూడా ఈ షోరూమ్స్ అన్నింటితో టైఅప్స్ ఉంటాయి. మారుతి టైఅప్ ఒకళ్ళకి, టాటా టైఅప్ ఒకళ్ళు, అలా అది ప్రైవేట్ ఉంది, గవర్నమెంట్ వాళ్ళకి ఉంటాయి టైఅప్స్ రెండు పక్కల. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీరు చేతి నుంచి ఏమి డబ్బులు ముందు పే చేయక్కర్ లేకుండా అక్కడికి ఆ టైఅప్ గ్యారేజ్లో కనుక మీరు వెహికల్ పెడితే వాళ్ళు సర్వేయర్ వచ్చి ఎస్టిమేషన్ ఇచ్చి అన్నీ అయిన తర్వాత వాళ్ళు రిపేర్ చేసేసి మాకు పంపిస్తారు. అంటే కంపెనీస్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి పంపించినప్పుడు వీళ్ళు చూసుకుంటారు. అది యాక్చువల్గా టైఅప్తో ఉన్న పాలసీస్ ఏంటంటే విదిన్ 24 hours సర్వీస్ అయిపోతాయి. ఓకే, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బెస్ట్ ఆప్షన్. సో చాలా మందిని చూసినట్లే మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇంకా మద్యం తాగేసి నడుపుతుంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందా? ఏమీ వర్తించదు. పక్కన ఇన్సూరెన్స్ నుంచి ఏమీ రాదు. ఓకే, బికాస్ లీగల్ డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది. ఓకే. అండ్ లర్నర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటారు. ఎస్ మ్యామ్, నాకు ఒక డౌట్ యాక్చువల్లీ. ఎల్ బోర్డ్. సో ఇది ఈ టైంలో యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకో అప్పుడు ఏం చేయొచ్చు మ్యామ్? ఎల్ బోర్డు లర్నర్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు ఎల్ బోర్డు పెట్టుకుంటారు. లర్నర్ లైసెన్స్తో పాటు అతను మేబీ ఆమె ఎవరైనా సరే డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన ఒక పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండే వ్యక్తి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ ఉండి వాళ్ళ దీంట్లో వీళ్ళు నడిపించాలి. యాక్చువల్గా అది లేకుండా వీళ్ళు మామూలుగా నడిపించేస్తారు. యాక్సిడెంట్ అయితే ఏం క్లెయిమ్ రాదు. ఎవరు డ్రైవింగ్ సీట్లో లర్నర్ ఉన్నా కూడా నాట్ పేయబుల్. ఓకే. బట్ జాగ్రత్త తీసుకోవడానికి పక్కన ఒకళ్ళు ఉండాలి, వీళ్ళు పర్ఫెక్ట్ అయ్యేవారు. ఓకే, పర్మనెంట్ లైసెన్స్ వచ్చే వరకు వీళ్ళు పక్క అలా ఉండాలన్నమాట. సో మనం చూసినట్లయితే రోడ్ సైడ్ అసిస్టెంట్స్. ఎస్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వెళ్తున్నప్పుడు మనకి తెలియదు, మనం అన్ని చెక్ చేసుకుంటాం, అన్ని చేసుకుని బయలుదేరుతాం. అక్కడ వెళ్ళేటప్పుడు ఏమన్నా దారిలో ఎప్పుడైనా టైర్ పంచర్ పడవచ్చు. అక్కడ ఏమీ ఉండదు, మనకి ఎవరిని ఆశ్రయించడానికి కనిపించరు. అక్కడ ఏమీ గ్యారేజ్ కనపడదు, అక్కడ ఏం మెకానిక్ షాప్ ఉండదు, ఏం కనపడదు. అలాంటి దగ్గర మనం ఆగిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో అలాంటి టైంలో ఏంటంటే మనం వాళ్ళకి ఫోన్ చేస్తే దే విల్ అరేంజ్ సంబడి, ఎవరినన్నా అక్కడికి పంపించి. ఇది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేస్తారా మ్యామ్? వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఓకే, ఇది మళ్ళీ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉండదేమో, రైట్? ఎక్కడెక్కడ వీళ్ళు ఈ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఉంటుంది మీకు ఇబ్బంది. ఓన్లీ ఫర్ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ మాత్రం ఎక్కడైతే మనం యాడ్ ఆన్ చేస్తామో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, నాట్ అందర్ కామన్ పీపుల్ కాదు. ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే ఎవరు గ్యారేజ్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు వస్తారు, చేస్తారు, వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మ్యామ్ ఆ టైంలో వీళ్ళు సపరేట్గా ఏమైనా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా అలా పిలిపించి చేయించినందుకు? కంపెనీ విల్ టేక్. ఓకే, కంపెనీ విల్ టేక్. ఓకే, సో మన యాడ్ ఆన్ కవర్ మీరు ముందరే ప్రీమియంలోనే మీరు పే చేస్తారు కదా నేను అది. సో మనతో పాటు హైదరాబాద్ నుంచి సాంబశివరావు గారు కాలర్ లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మ్యామ్ మీతో మాట్లాడుతున్నారు. హలో చెప్పండి సార్. మేడం నమస్తేనండి. నమస్తే అండి మేడం, నాకు ఒక డౌట్ మేడం. ఇది ఐఆర్డిఏ వాళ్ళ లిమిట్స్ ప్రకారం సర్వే లిమిట్స్ లేకుండా ఎంతవరకు చేయొచ్చు మేడం? సర్వే లేకుండా అంటే బిలో 5,000 అలా ఉంటే సర్వే లేకుండా చేయొచ్చు సార్. అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం సర్వే ఇస్ కంపల్సరీ. అది ఇన్ హౌస్ సర్వే పంపిస్తాం, సర్వేయర్ లేకుండా ఉండరు. ఇన్ హౌస్ సర్వే అని కంపెనీ తాలూకా ఎంప్లాయీ వచ్చి వాళ్ళు సర్వే చేసి ఫోటోలు అవి తీసుకుని చేస్తారు. అది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది మామూలు? ఎన్ని ఇయర్స్ కాదు, మీ పాలసీ ఉన్నంత వరకు. పాలసీ ఉన్నంత వరకు అమౌంట్ ఎంత మేడం? ఎన్ని 50,000 ఆర్ 1 lakh ఆర్ ఏది పాలసీ అమ్మా? మీ కాదండి, వెహికల్
మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. దేని గురించి అడుగుతున్నారు? ఆ 50,000 దేని గురించి అంటున్నారు? 50,000 లిమిట్ అంటే ఆ సర్వేర్ ఇన్హౌస్ సర్వేర్ ఎంతవరకు ఎన్ని వేల ఎస్టిమేషన్ వరకు అయినా చేయొచ్చు? సర్వేయర్ డిపెండింగ్ అపాన్ ద ఎస్టిమేషన్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి, A, B, C అలాగా. మీ క్లెయిమ్ ఎంత అనేది దాన్ని బట్టి సర్వేయర్ అలాట్ అవుతారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఈ బిలో 5,000 వాటికైతే ఇన్హౌస్ సర్వేస్ అవన్నీ ఉంటాయి. అంటే 1 lakh వరకు ఉందనుకోండి మేడం ఎస్టిమేషన్, ఇన్హౌస్ సర్వేర్ చేయొచ్చా మేడం? ఇన్ హౌస్ కుదరదు సార్. అప్పుడు మేము అవుట్ సైడ్ సర్వేయర్నే ప్యానల్ సర్వేయర్స్ ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీస్కి. వాళ్ళ ప్యానల్ సర్వేయర్ వచ్చి సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారు సార్. అంటే ఇప్పుడు చాలా మటుకు మేము చూసినట్లు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ అన్ని 1 lakh అయినా 2 lakhs అయినా 5 lakhs అయినా వాళ్ళే చేస్తున్నారు కదా, ఎవరైనా కంట్రోల్ చేస్తారా మేడం వాళ్ళని? ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ రూల్స్ డిఫరెంట్ ఉంటాయి సార్. వాళ్ళనే పంపిస్తారు, వాళ్ళు అక్కడికక్కడే చేసేస్తారు, అయిపోతుంది, పంపించేస్తారు. అదే వేరే గవర్నమెంట్ కంపెనీస్కి అయితే సర్వేయర్ మిజ్ మస్ట్, అతను ఇచ్చిన తర్వాతనే మిగిలిందంతా వస్తుంది మనకి. అంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి IRDA కంట్రోల్ అని ఉంటారు మేడం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా వేరే వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి? అందరూ IRDA కంట్రోలేనండి. IRDA కంట్రోల్ లేకుండా ఎవరిది కుదరదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ప్రైవేట్ సెక్టర్ కంపెనీకి ఒకటే రూల్ ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు 2 lakhs అయినా కూడా వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది నా క్వశ్చన్ మేడం. అది ఎవరి గవర్నమెంట్కి సపరేట్ రూల్స్ ఉంటాయి సార్. మాకు వేరే గవర్నమెంట్ వాళ్ళకి వేరే పంపిస్తారు, వాళ్ళ దాంట్లో చూసుకుంటారు. బట్ ఏదైనా సరే డీవియేషన్ అనేది ఎక్కడ ఏం ఉండదు మీకు. ఏ సర్వేయర్ వచ్చినా మీకు సర్వేలో డీవియేషన్ ఉండదు, మీకు వచ్చే అమౌంట్లో డీవియేషన్ ఉండదు. అంటే నా డౌట్ మేడం, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో నా కారు ఉందంటే 2 lakhs అయినా ఎటువంటి లైసెన్స్ లేని సర్వేర్ వచ్చి చేసిపోతున్నాడు. అలా ఇంటర్నల్ సార్, కంపెనీ అదే ఇంటర్నల్ వాళ్ళ IRDA ఆథరైజేషన్ లేకుండా చేయగలరా మేడం? చేయొచ్చు ఏమో సార్. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి, ఎవరి దీంట్లో వాళ్ళు చేస్తున్నారు అన్నీ. అంటే ఇప్పుడు ఆల్ సర్వేయర్స్ ఆర్ అండర్ IRDA, వాళ్ళ లైసెన్స్ ఉంటుంది సార్ సర్వేయర్కి, IRDA లైసెన్స్. సో దే ఆర్ ఎలిజిబుల్ టు డూ దట్. అంటే నా క్వశ్చన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీకి అతనికి లైసెన్స్ లేకపోయినా కానీ అతను ఇష్టం వచ్చిన అమౌంట్లో అతను క్లెయిమ్ హ్యాండిల్ చేయగలడు, రైట్ మేడం? అది వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు సార్. అది వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది వాళ్ళ కంపెనీ రూల్స్ని బట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఏ కంపెనీ అయినా IRDA గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే రన్ అవుతుందా? అవును, కానీ వాళ్ళ ఎంప్లాయీస్నే వాళ్ళు పంపిస్తారు. అట్లా కదా మేడం, ఎంప్లాయీస్ పంపకూడదు కదా నా క్వశ్చన్. అందుకనే ఎందుకు వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోరు? యాక్షన్ తీసుకోవడం అంటే దట్ ఈస్ గవర్నమెంట్స్ ఇది సార్, వీళ్ళు ఎవరు ఏం చెయ్యరు కదా. IRDA హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. వాళ్ళ వరకు వెళ్తేనే వాళ్ళకి ఏమన్నా తెలుస్తుంది. వాళ్ళ వరకు వెళ్ళకపోతే మ్యాటర్ ఇక్కడిక్కడే సాల్వ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలియదు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలో యాక్సెప్టెడ్ మోర్ దాన్ 50,000 దాటితే డెఫినెట్ గా ఒక గవర్నమెంట్ లైసెన్స్ IRDA పాస్ అయిన లైసెన్స్ పాస్ అయిన ఆథరైజ్డ్ పాస్ చూస్తున్నాడు. బట్ వేరే ప్రైవేట్ కంపెనీస్ లో ఏమీ లేదు, అతను ఎంటర్ అయినా డిగ్రీ అయినా ఇంజనీరింగ్ క్యాండిడేట్ అయినా అసలు లైసెన్స్ లేకపోయినా అది వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు సార్. అది వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అలా కాదు, ఎవరు మేనేజ్ చేసుకుంటున్నారు? ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కంట్రోల్ ఉండదా మేడం? వాళ్ళది వాళ్ళు చూసుకుని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారో వాళ్ళు చూసుకుంటారు సార్. అది గవర్నమెంట్ కంపెనీ రిపోర్ట్స్ వీళ్ళు మామూలుగా యాజ్ పర్ రూల్ అన్నీ తీసుకుని వెళ్తారు. ఇలా డీవియేట్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారు. ఇంపార్షియల్ గా క్లెయిమ్స్ ఎట్లా అవుతుందంటారు మేడం? క్లెయిమ్ ఇంపార్షియల్ అని కాదు, క్లెయిమ్ మీకు రావాలి కాబట్టి వాళ్ళు సెటిల్ చేస్తారు, ఇస్తారు. దే విల్ సాటిస్ఫై ద కస్టమర్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు ఏం చేస్తారో వెనకాలనేది వాళ్ళకే తెలుస్తుంది. దే విల్ సాటిస్ఫై ద కస్టమర్. కస్టమర్ విల్ నాట్ బి పుట్ ఇన్ ఏ ప్రాబ్లం. మేడం నా డౌట్ ఏంటంటే ఒక ఎంప్లాయీ అయ్యుండి హ్యూజ్ నెంబర్ వాల్యూమ్ ఉన్న క్లెయిమ్ హ్యాండిల్ చేస్తే కంపెనీకి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఇంపార్షియల్ గా చేసే ఉద్దేశం అయితే అతనికి ఉండదు. అలాంటప్పుడు అతని మీద ఎప్పుడు కూడా చెక్ చేసే అథారిటీస్ అంటే IRDA ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది పబ్లిక్ లో ఉన్న ఒపీనియన్. విదిన్ దేర్ లిమిట్స్ వాళ్ళన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూ అవుతున్నారు సార్, విదిన్ దేర్ లిమిట్.
రైట్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా మ్యామ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఆర్టీఏ కవరించుకుంటే వాహనం పూర్తిగా చోరీకి చోరీ అయినా టోటల్ డ్యామేజ్ Okay. ఏదైనా అయినా కూడా అదేంటంటే ఆర్టీఏ అనేది దాంట్లో మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్తో విత్ రిజిస్ట్రేషన్ ఓకే అదంతా పేయబుల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో మోటార్ వాహన బీమా అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, మన జీవితాలకు, మన ఆర్థిక భద్రతకు ఒక బలమైన రక్షణ కవచమని ఈరోజు బీమా నిపుణులు శ్రీమతి సరస్వతి గారు చక్కగా వివరించారు. మోటార్ ఇన్సూరెన్స్లోని రకాలు, క్లెయిమ్ చేసుకునే విధానం, యాడ్ ఆన్ కవర్ల ప్రాముఖ్యత గురించి మన ప్రేక్షకులకు ఎంతో సులభంగా వివరంగా తెలియజేసినందుకు బీమా నిపుణులు శ్రీమతి సరస్వతి గారికి మా తరఫున, ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు మ్యామ్. సో రోడ్డుపై వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యువల్ చేసుకోండి, సురక్షితంగా ప్రయాణించండి. మరో ఆసక్తికరమైన అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.